నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఈ రోజన్నా మేడం వాళ్ళు బయటికి పోతారో లేదో, 2 రోజుల నుంచి ఆడబడితే ఆడ వాన పడుతున్నాయి. మా ఏరియాలో అయితే దుమ్ము భయంకరంగా లేస్తుంది. అందుకు మేడం వాళ్ళు అయితే బయటికే పోలేరు 2 రోజుల నుంచి. ఇంక ఈ రోజన్నా లేసారో లేదో. వాన అయితే స్టార్ట్ అయింది. సౌదీ మొత్తంలో వాన పడతానే ఉన్నది, ఆడబడితే ఆడ. మాకు పడలేదురా నాయన అనుకుంటాను. ఈరోజు అయితే స్టార్ట్ అయింది, ఇప్పుడే స్టార్ట్ అయింది. చూసారా, చినుకులు పడతా ఉన్నాయి. సౌదీలో దమ్మాం అనే ఏరియాలో ఇంకా కొన్ని ఏరియాలు అయితే పడింది. మా ఏరియాలో అస్సలు పడల వాన. ఇప్పుడే అది 4 చినుకులు పడింది, మళ్ళీ ఆగిపోయింది. అది కూడా భూమి కూడా ఆరిపోయింది. ఎక్కువ పడల, 4 చినుకులు పడినాయి, ఆరిపోయింది. క్లైమేట్ మాత్రము చల్లగా ఉంది, మొత్తం మబ్బులు వేసుకున్నది. చూడాలి ఏమన్నా పడుతుందేమో వాన. ఆడంతా మబ్బులు వేసుకున్నది భయంకరంగా. మాకు సముద్రం వెనక పక్కే ఉండేది. ఈ పక్క ఈ ఇల్లులు ఒక 4 ఇల్లులు దాటితే సముద్రం వచ్చేస్తుంది. ఎందుకు ఇక్కడ వానే పడదు, ఎక్కువ పడుతుంది వాన. ఇజిరైన్ పడమ్మా, పడు 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 పడు. బండ్లు కూడా కడగల, అందుకే నేను వాన పడుతుందనే. బండ్లు గబ్బు ఉన్నాయి స్వామి. చూసారు ఎట్టున్నాయో. అబ్బా, నా బండి పైన చూడు, గాలికి ఇట్టపోయింది దుమ్మంతా, ఇటు ఈడ్చుకొని పోయింది. ఏం చేయలేం, వాన పడుతుంది. వాన ఒకటే పడితే పర్వాలే, వానతో పాటు దుమ్ము కూడా పడుతుంది, బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ బండి పైన చూడు, వాన చినుకులు పడుతున్నాయి, దాంతోపాటు దుమ్ము కూడా పడుతుంది. అట్లా పడితేనే గబ్బు అయిపోతుంది బండి. పాడి ముద్దగా తడిసిపోతే బలం ఉంటుంది. అప్పుడు ఫస్ట్లో నేను వచ్చిన కొత్తలో పడింది వాన, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా అది కూడా లైట్గా. ఇది చూసారా ఎట్ అయిపోయింది. ఇది పెంటలో బొల్లన్నట్టున్నది, ఇది అట్టున్నది. ఇది దీనిపైన అంతా అబ్బా డిజైన్ పడినట్టు పడింది మొత్తం. ఆ పిల్లోడు చూసినాడు అనుకో, ఊరేసుకుంటాడు. ఏం చేయలేము, సాయంత్రం కడగాల్సిందే. డ్యూటీలు పడితే ముడ్డు కూడా కడుక్కునే దానికి టైం ఇవ్వకుండా పడతాయి. పడకపోతే 3 రోజుల నుంచి ఆడికి పోకంట. నేను చూడు, ఇది కూడా కడక్కంటే ఇస్తాను. అట్ని లబన్ చపాతి షోయా, లబన్ చపాతి. ఈరోజు చికెన్ బిర్యానీ ఓరిని పాసుగులా కూర ఇలా, అందుకే పెరుగు అడిగిన. మొన్న నేను చేసిన పచ్చికారం ఉన్నది, అది వేసుకొని పెరుగు వేసుకొని తిన్నామంటే కమ్మగా ఉంటుంది. అమ్మ తల్లి, బయట నుంచి దుమ్ము ఉన్నది. జెల్లీ కూడా ఇచ్చింది. గాలి ఇప్పుడు తోలుతుంది చూడు, సేపు గమ్ము నుండి. ఆల్రెడీ ఆమె ఇచ్చింది పచ్చికారము, కానీ ఈ పచ్చికారం కన్నా మన పచ్చికారంగా బాగుంటుంది. అది పెరుగు, ఇదేమో జెల్లీ ఇచ్చింది. ఏం జెల్లీనో ఇది, చల్లగా ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టినట్టున్నారు. జెల్లీ. ఇది సలాడ్, ఈ సలాడ్లో క్యారెట్, కీరా వేసినారు. ఇది చికెన్ బిర్యానీ. ఎన్ని ముక్కలు ఉన్నాయి ఇక్కడ? లెగ్ పీస్, గుల్లిపీత లెగ్ పీస్, కానీ ఇదే అంతేలే, 2 పీసులు ఉన్నాయి. వీళ్ళు మనలాగా బిర్యానీలోకి దాల్చా అటు చేయరు. దాల్చా అట్టని ఏమన్నా చేస్తే బాగుంటుంది. ఒట్టి కారం వేసుకుని టమాటా కూర వేసుకుని లేకపోతే. అబ్బా, మొన్న కారం లేదు, అది లైట్గా ఉన్నింది. ఇప్పుడు కారము తెలుస్తుంది, పచ్చికారం. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అన్నంలో సూపర్. ఆడికి పెరుగు వేసుకున్నా కూడా కారం తెలుస్తుంది.
బిర్యానీ భలే ఉంది. ఇప్పుడు చూసిన వాన పడతా అనింది. 4 చినుకులు పడుతుంది, ఎండ కాస్తుంది. ఒక పక్క ఈ పక్క ఎండ. వాన పడుతుంది ఆగిపోతుంది, వాన పడుతుంది ఆగిపోతుంది. వీళ్ళేమో మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టి అందరిని భయపెట్టి చంపుతారు చూడ. ఇది అరబ్బీలో పెట్టినారు, దీన్ని తెలుగులో పెడతా. చూసారా, మా ఏరియాలో కూడా పడుతుందని జిద్దా అనే పేరు కూడా పెట్టినారు ఇక్కడ. ఈ మెసేజ్ల దెబ్బకి వీళ్ళు బయటికి కూడా రారు. వాన జాగ్రత్తగా ఉండండి అని. ఏడ వాన పడుతుంది, వాన వల్ల బొంక వల్ల అన్ని మేఘాలు పోతున్నాయి. ఎండ కాస్తుంది బాగా. వాన రాదు, వంక రాదు, కొట్టుకొని పోతున్నాయి. ఆ కోయేట్లో ఎత్తే భారీ వర్షాలు వచ్చి కొట్టుకొని పోతున్నాయి బండ్లు. మాకేమో వాన ఒక్క చినుకులే. పొద్దున అదేమంటారు, సాంప్రదాయంగా ఒక 4 చినుకులు పడినాయి, పోయింది అంతే. పొద్దున్న నుంచి ఇప్పుడు పడింది డ్యూటీ. ఇంకా తోఫిక్ బయటికి పోతున్నాడని ఆయన బండిలోనే పోదామని నేను కూడా వస్తున్నా అని చెప్పిన. ఆయన రౌండ్ వేసాడు దాన్ని 2 రోజులకు ఒకసారి. మా మేడంకి, చిన్న మేడంకి ఆమె చెప్పినా కదా, ఆమె అన్ని మతాంలో తెచ్చుకొని అని. ఆమె ఏదో ఆర్డర్ ఇచ్చిందంట, నాకు ఫోటో పెట్టింది, ఆర్డర్ నెంబరు. అక్కడికి పోయి ఇది చూపి వెంకి అని. 8:35కి ఇంకా టైం ఉన్నది, కానీ ఆమె పొమ్మనింది. ఈడే దగ్గరే. ఇంకా ఆయన పోతున్నాడు కాబట్టి ఆయనతో పాటు పోతా. బయట మాత్రము చల్లగా గాలి తోలుతుంది. మొత్తం ఏమంటారు, ఏడాడో వాన పడుతుంది కదా, ఇక్కడంతా చల్లగా ఉన్నది. ఇక్కడ వాన వల్ల కే సౌండ్ పట్ పట్ नीचे वो सीढ़ी निकलता है ना बहुत ठंडा है आज. అసలు చాలా కూల్గా ఉన్నది. అసలు బూజెక్కింది మొత్తం. ఆమె మామూలుగా ఒక హోటల్లో తీసుకుంటుంది, అంటే ఆ పక్క BOH ఏదో ఉంది, ఆ పక్క ఉన్నది. కానీ ఏమో ఈసారి ఆల్ బైక్లో ఆర్డర్ ఇచ్చింది. బా ఆల్ బైక్ ఇట్లా డైరెక్ట్ వినా. ఇదరే పార్కింగ్. మిల్ గయా. ఆమె ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చింది కాబట్టి పోతానే చేతిలో పెట్టేశారు. ఓ ఆన్లైన్లో दिया ना, बहुत जल्दी हो गया देखो, बहुत स्पीड है. సందులో తిరుగుతుంది ఇంత పెద్ద లారీ. ఆయన షేర్ ఉన్నాడు కదా, ఫ్రెండ్స్ వాళ్ళ దాని దగ్గరికి ఏమొచ్చింది, అదే ఏమంటారు, వాళ్ళ ఇంటికి ఎప్పుడు వస్తాను ఉంటాయి చూడు, ఎంత పెద్ద లారీగా. ఇంట్లో ఏమైనా ఉంటాయి బండ్లు గిండ్లు. చక్కగా ఈ దువారు ఉంది ఇక్కడ, చిన్న దువారు. ఆ దువారులోంచి చక్కగా దాని లోపల పోతుంది బండి. ఇది ఈ దువారు దండిగా వస్తూ ఉంటాయి బండ్లు ఎప్పుడు. ఇడికి లారీలు, బస్సులు, పెద్ద పెద్ద బండ్లు వస్తూ ఉంటాయి. మా తామ అయితే ఇచ్చేసిన. మేము రొట్టె తెచ్చుకుందాం అనుకున్నాము. ఇంకా ఆయన వద్దులు వెంకి, నేను ఆల్రెడీ అన్నం ఉండదు నా కాడ అన్నాడు. సరే, నా కాడ కూడా అన్నం ఉండదు. మధ్యాహ్నం ఇచ్చింది ఒకరోజు ఎత్తి పెట్టుకునే దాడు ఉండదు ఒకరోజు. ఆ మధ్యాహ్నం ఇచ్చిందే సగం తింటున్నా, సగం ఎత్తి పెట్టుకుంటున్నా. సో చూశారు కదా ఈరోజు జర్నీ మాత్రం ఏమీ లేదు, తక్కువే ఉన్నింది. సో వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్. చూద్దాం రేపన్నా వాన పడుతుందో లేదో.